ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ సమస్యలు పరిష్కరించాలని కర్నూలులో నిరసన చేపట్టారు. నగరంలో ధర్నా చౌక్ వద్ద ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారు ఆందోళన చేశారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరారు. ఇక ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతనం సవరణ చేయాలని అన్నారు. ఈపీఎఫ్ఓ పునరుద్ధరించి క్లినికల్ అద్దె బకాయిలు చెల్లించాలని అన్నారు. కమ్యూనిటీ ఆఫీసర్స్కు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని వారు కోరారు. సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలలో ధర్నా కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. సో దీని ముఖ్య లక్షణం ఏంటి అంటే గత 2 సంవత్సరాలుగా ఏదైతే మేము జీతభత్యాలు సరిగా రాక తీవ్ర ఇబ్బందులు గురి కావడము, సో వస్తున్న ఈపీఎఫ్ ఏదైతే ఉందో అది సడన్గా కట్ అయిపోవడము, మరియు 6 సంవత్సరాల తర్వాత రెగ్యులర్ చేయాలని చెప్పేసి మార్గదర్శకాలు ఉన్నాయి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరడము. సో ఏదైతే మాకు ఫిక్స్డ్ పే అనేది ఈ ఇన్సెంటివ్ అండ్ జీతం ఏదైతే ఉందో, సో వాళ్ళు జీవో నెంబర్ 64లో ఏదైతే కలగలిపి ఇచ్చున్నారో దాన్ని మాకు ఎలాంటి కోతలు లేకుండా మాకు ఇవ్వాల్సిందిగా మేము మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. ధన్యవాదాలు. కర్నూలు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మేము ఈరోజు ఎందుకైతే ధర్నా చేస్తున్నాము, ఈ బాధ నుండి 6 సంవత్సరాలు మేము అనుభవిస్తున్నాము. ఎప్పుడైతే మాకు ఎన్హెచ్ఎం గైడ్లైన్స్ ప్రకారం 6 సంవత్సరాలు దాటిన చేతిరోజు అందరికీ రెగ్యులరైజేషన్ చేయాలి. ఎన్హెచ్ఎంలో ఇచ్చిన ప్రతి క్యాడర్లో ఇచ్చినటువంటి 23% హైక్ మాకు కూడా ఇవ్వాలి. ఏదైతే ఈపీఎఫ్ ఇంతకుముందు ఎలా కట్ అవుతున్న సంవత్సరం నుంచి అది కట్ చేస్తున్నారు, మాకు కూడా ఈపీఎఫ్ ఇవ్వాలి. మాకు ఏవైతే ఇన్సెంటివ్స్ పెండింగ్ ఉన్నాయి, ఇన్సెంటివ్స్ అన్ని క్లియర్ చేయాలి. ప్రతి నెల ఇన్సెంటివ్ ప్లస్ శాలరీ వచ్చే విధంగా చూడాలి. లేదంటే మాకు ఇన్సెంటివ్స్ ఏ మ్యాట్రిక్స్ నుంచి పెడతారో ఆ మ్యాట్రిక్స్ కరెక్ట్గా వర్క్ చేసి మా జాబ్ చార్ట్ ఏదైతే నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అంటూ ఇచ్చి మాకు జాబ్ చార్ట్ చేసుకునేటట్టు మా ఇన్సెంటివ్స్ మేము సరిగ్గా సంపాదించుకునేటట్టు కోరుకుంటున్నాము. ఇంకా ఏవైతే అద్దె బకాయిలు ఉన్నాయి, కరెంట్ బిల్స్, ఇవన్నీ ఏవైతే బకాయిలు ఉన్నాయి గవర్నమెంట్ నుంచి అవన్నీ మాకు వెంటనే వచ్చేటట్టుగా చూడండి. మెయిన్ మా అజెండా వచ్చి రెగ్యులరైజేషన్. 6 సంవత్సరాలు ఎవరైతే దాటిందో ఎన్హెచ్ఎం గైడ్లైన్స్ ప్రకారం మాకు రెగ్యులరైజేషన్ అయితే చేయండి. మా అద్దె బకాయిలు ఇవ్వండి. ఇన్సెంటివ్స్ అన్ని దీంతో క్లియర్ చేసి ప్రతి నెల శాలరీ ప్లస్ ఇన్సెంటివ్స్ వచ్చే విధంగా చూడండి. మీ పేరు? చందన. ధర్నా మేము ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ఏప్రిల్ 15 నుంచి దశల వారీగా స్టార్ట్ చేస్తున్నామండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ ధర్నా జరుగుతుంది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా సిహెచ్ఓల యొక్క పరిస్థితి అయితే మారట్లేదండి. సో మరి ముఖ్యంగా మేము అనేక విధాలమైన ఆర్థికేతర సమస్యలను ఎదుర్కొంటున్నాం. అందులో మరి ముఖ్యమైనవి ఏంటంటే ఏదైతే గత సంవత్సరం ఎన్హెచ్ఎం 64 జీవో ప్రకారం ఎన్హెచ్ఎం వాళ్ళకి 23% వేతన సవరణ చేశారో అందులో ఎన్హెచ్ఎంలో భాగమైన సిహెచ్ఓలు మాత్రం విస్మరించారండి. సో ఇమ్మీడియట్గా 23% వేతన సవరణ మాకు కూడా చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈపీఎఫ్ అనేది ఉద్యోగ గోప్యనిధి అనేది కూడా మాకు లేకుండా చేశారు. దాన్ని కూడా ఇమ్మీడియట్ ఎఫెక్ట్తో